అందరికీ నమస్కారం. ప్రియమైన సోదరమణులారా, మిత్రులారా, ఈరోజు ఎన్డీఏ కూటమి దేశంలో అధికారంలోకి వచ్చి ఇది మూడోసారి అధికారం చేజిక్కించుకుంది. ఈ అధికారానికి రావడానికి అనేక రకాలైన అనర్థాలు జరుగుతున్నాయని చెప్పేసి మరి దొంగ ఓట్లు వేయించుకొని, అడ్రస్ లేని ఓట్లు, ఇంటి నెంబర్ లేని ఓట్లు, గుర్తింపు లేనట్టు ఓట్లు వేసుకొని ప్రతి రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చారు. మరి కేంద్రంలో కూడా వారే అధికారంలోకి వచ్చారని చెప్పేసి ఇండియా కూటమి దాన్ని బట్టబయలు చేసింది. బట్టబయలు చేస్తూ ఉండడం కాదు, పార్లమెంట్లో అట్టొడుగుపోతుంది. అక్కడి నుంచి పార్లమెంట్ నుంచి మరి ఎన్నికల కమిషన్ ఆఫీస్కి ఉవ్వెత్తున వెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేసి ముందుకు కొనసాగుతున్నటువంటి అది వెలికి తీయడానికి చేస్తున్న ప్రయత్నంలో వాళ్ళు అరెస్టులు చేయడం, మరి దారుణంగా హింసించడానికి కూడా సిద్ధపడుతున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇది చాలా దారుణం, చాలా అన్యాయం. కానీ ముఖ్యంగా మనకి ఉన్నటువంటి కోర్టులు ఏవైతే ఈ దేశంలో ఉన్నటువంటి కోర్టుల మీద మనకు ఒక నమ్మకం. ఎందుకు ప్రజలకు ఎలా నమ్మకం? కోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతుంది, కోర్టులో పక్షపాతం ఉండదు, కోర్టులు అంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజలకు మంచి చేస్తుంది అన్నది ఒక నమ్మకం, ఒక విశ్వాసం, గౌరవం. మరి అలాంటి సమస్యలు ఏవైతే ఎన్నికల కమిషన్, ఈసీ మొదలగు ఇవన్నీ ఉన్నాయో ఇది ప్రజలకు నమ్మకాన్ని కలిగించేలాగా ఉండాలి. అది నమ్మకాన్ని కలిగించుకున్న మరి ఎవరు అధికారంలోకి రావడానికి కోసం ప్రయత్నం చేస్తే వారి పక్షంగా ఏకపక్షంగా మరి ఈవీఎంలు మొదలగువన్నీ కూడాను వారికి సంబంధించినటువంటి ఒకవైపు నుంచే ఓటు పడేటట్లు, ఆ ఓట్లు కనీసం గుర్తింపు లేనటువంటి వ్యక్తుల ఓట్లు, చనిపోయినటువంటి వారి పేర్లతో ఓట్లు, మరి రిగ్గింగులు మొదలగువన్నీ చేయటంలో మరి పూర్తిగా ఎన్నికల కమిషన్, ఈసీకి పూర్తిగా విఫలమైంది. అది ప్రజాస్వామ్యాన్ని ప్రత్యేకించి కూని చేసిందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలు గమనించాలని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది చాలా దారుణం. ఈ దేశంలో దొంగలు పడ్డారని చెప్పేసి గతంలో ఎన్నో సినిమాలు, చిత్రాలు తీశారు. నిజమే, ఏ విధమైన దొంగలు ఒకసారి ఆలోచించండి. మరి దొంగ ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు రైతాంగాన్ని, అటు విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని, మరి మహిళా రంగాల్ని అన్ని విధాలుగా దోపిడీ చేస్తూ దోచి పెడుతున్నటువంటి పెద్ద మనుషులకు తిరిగి ఈ ప్రభుత్వాలు దోచి పెడుతూనే ఉన్నాయి. మరి రానున్న భవిష్యత్తులో ఇలాంటివన్నీ ఎదిరించి, ఖండించి ప్రజలు నిలబడకపోతే, ప్రజలు ముక్తకంఠంతో కానీ ఖండించకపోయినట్లయితే మరి రానున్న భవిష్యత్తులో కూడా చాలా అనర్థాలు జరుగుతాయి, అగత్యాలు జరుగుతాయి, అల్లర్లు జరుగుతాయి, మానభంగాలు జరుగుతాయి, మర్డర్లు జరుగుతాయి. ఇప్పటికే మనకి పులివెందులలో ఉప ఎన్నికలు చూస్తూ ఉన్నాం. ఉప ఎన్నికల్లో ఎంత అరాచకాలు జరుగుతున్నాయో, ఎన్ని అల్లర్లు జరుగుతున్నాయో, ఎన్ని భయంకరమైనటువంటి ఓటర్ల భయభ్రాంతులు